పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో కూటమి వైసీపీ నాయకులు బాహాబాహీకి దిగారు. సర్వే నెంబర్ 420 పేదగాడి రెవెన్యూ భూమి 4.30 సెంట్లు గవర్నమెంట్ భూమి కబ్జాకు గురి అయిందని ఆ భూమి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. అదే సమయంలో స్థానిక వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ కొంతమంది వైసీపీ నాయకులు అక్కడకు చేరుకొని కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ 420 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని సుమారు 30 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆ భూమిని స్థానిక సర్పంచ్ హయాంలో కొంతమంది వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఆ ప్రభుత్వ భూమిపై ప్రశ్నించిన తమపై దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడుతూ కొట్టారని అన్నారు. ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వమే ఉన్నట్లుగా వ్యవహరించి వీధి రౌడీల్లా ప్రవర్తించారని అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పించుకుని ప్రభుత్వాన్ని స్వాధీనపరుచుకుని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు. గతంలో కూడా మాపై స్థానిక వైసీపీ నాయకులు హత్య యత్నం చేశారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని, కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన తక్షణమే స్థానిక రౌడీ మూకలను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఆందోళనలో కూటమి నాయకులు గల్లా శ్రీనివాసరావు, జనసేన మడక అప్పలరాజు, సర్పంచ్ టీడీపీ గంతకోరు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ మీడియా సమావేశం జెర్రిపోతులపాలెం గ్రామంలో జరిగిన అన్యాయాల కోసం మాట్లాడడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన గ్రామ ప్రజలకి, మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. ఇది జెర్రిపోతులపాలెం గ్రామం, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. నేను గ్రామ సర్పంచ్ మడక అప్పలరాయనని, నా పేరు మడక అప్పలరాజు. ఈ గ్రామంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అన్యాయాలు అన్నీ కాదు. ఇక్కడ ఇప్పుడు మనం నించున్న ప్లేస్ అయితే ఇది రాజ్ చెరువు 400 సర్వే నెంబరు. ఈ సర్వే నెంబర్ పోయిన ఎక్స్ సర్పంచ్ కోన శ్రీనివాసరావు కబ్జా చేశారు. 470 సెంట్లు కబ్జా చేయడమే కాకుండా ఈ చెరువు మీదుగా రోడ్డు వెళ్తుంటే గవర్నమెంట్ ఇది హైవే రోడ్డు వెళ్తుంటే, ఎన్హెచ్ రోడ్డు వెళ్తుంటే దాని తగ్గ నష్టపరిహారం ఫేక్ పాస్బుక్ సృష్టించి దాదాపు 86 లక్షలు డబ్బు కాజేశారు. ఇదే కాకుండా భూసేకరణ జరిగింది. అలాగే వైఎస్ఆర్ కోన్లో జరిగింది. వైఎస్ఆర్ కోన్లు ఏంటంటే మా జెర్రిపోతులపాలెం గ్రామానికి గత ప్రభుత్వంలో 134 కోన్లు గవర్నమెంట్ కోన్లు ఇచ్చారు. ఆ 34 దాదాపు అందులో 45 మాత్రమే నిజమైన రైతులు, నిజమైన లబ్ధిదారులు. మిగతా పట్టాలన్నీ వాళ్ళ ఇష్టమైన పేర్లకి వాళ్ళ బినాలకు అమ్మేసుకున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ దుర్మార్గాన్ని మేము ఎప్పటి నుంచో ఖండిస్తున్నాము. గత ప్రభుత్వం ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా సరే గ్రామ సర్పంచ్గా ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు నాకు పట్టించుకొని మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము గత ఎన్నిసార్లు కంప్లైంట్ మళ్ళీ మా ఎమ్మెల్యే గారు వినిపించుకున్నాం. మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. దాని మీద ఇంకా మేము పోరాటం చేస్తున్నాము. మా గ్రామానికి, మా రైతులకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గత ప్రభుత్వం టైంలో చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చుకున్నాం. ఎంఆర్ రెవెన్యూ వారు కానీ, ఆర్డీ వారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. 20 సర్వే నెంబర్ కంప్లీట్ గా గాయాలంటుంది. ఇది 420 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్ ఏంటి అసలు? పట్టా చేయించుకున్నారా? ఇది యాక్చువల్ ఏంటంటే పెదగాడి చెరువు అండి. ఇది మా గ్రామంలో ఉంది. రెవెన్యూ పెదగాడి 470 సెంట్లు. ఇప్పుడు ఒక అనామకుడు ఇస్తే దానికి ఎలా డబ్బు ఇచ్చేస్తారండి? ఇది చెక్ చేసుకోవద్దా? చెరువా, మంచి డిఫరెంట్ చెక్ చేసుకోవద్దా? ఇలాగైతే చాలా అన్యాయాలు జరిగాయి గత ప్రభుత్వంలో. ఇప్పటికైనా మన ప్రభుత్వం న్యాయం జరిగితే మేము ఆశిస్తున్నాం. ఈరోజు పెందుర్తి మండలంలో జెర్రిపోతులపాలెం గ్రామంలో ఉన్నామండి. ఈరోజు జెర్రిపోతులపాలెం గ్రామంలో అంటే కబ్జాలకి అద్దుపద్దు లేదు. అంటే జగనన్న ప్రభుత్వంలో దోచుకో అన్ని లెక్కలు వ్యవహరిస్తారు. ఇవాళ వైసీపీ ద్రవిడీలు వచ్చి మా మీద దౌర్జన్యం కూడా చేశారు. మీడియా సంస్థలో దౌర్జన్యం చేశారు. అంటే ఈరోజు గవర్నమెంట్ మారినా మాదే గవర్నమెంట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ వైసీపీ రవిడీ మోకు వచ్చి మా దగ్గర ఎంత దౌర్జన్యం చేశారో మీడియా వారు కూడా ఉన్నారు. ఈరోజు 420 సర్వే నెంబర్ పెదగాడి రెవెన్యూ పరిధిలో గల 420 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని 4 ఎకరాల 70 సెంట్ల భూమిని ఒక 420 క్యాండిడేట్ పట్టా చేయించుకున్నాడు. దాని మీద నేషనల్ హైవే 986 కోట్లతో నేషనల్ హైవే సాగరమాల రోడ్డు శాంక్షన్ అయింది. సబ్బోవరం టు శీలానగర్. ఆ రోడ్డుకు కూడా 96 లక్షలు నష్టపరిహారం కూడా తీసుకోండి 420 క్యాండిడేట్. అదేవిధంగా జగనన్న కాలనీలో బినామీ లావా 130 ఇల్లులు శాంక్షన్ అయితే 90 ఇల్లులు రిజెక్ట్ అయ్యి స్థానిక ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ ఇన్స్పెక్షన్ చేశారు. అది అఫీషియల్గా కూడా వస్తుంది. 90 ఇల్లులు రిజెక్ట్ వచ్చింది, అన్అఫీషియల్ లిస్టు. ఎలాగనుకున్నారు? ఒక ఇంట్లో నేనే మోతుమారి, నా ఇంటి యజమాని నేను అనుకుంటే నాకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. నా పిల్లానికి పెట్ట, నా తమ్ముడి పెట్ట, నా బామ్మర్ది పెట్ట, ఇలాగ ఎంత ఘోరంగా ఊరంతా అంతా బినామీ లావా. ఈవేళ సుమారు గవరజగ్గీపాలెం నుంచి
సింతగట్ల వరకు సుమారు 200 కోట్ల రూపాయలు భూములు కబ్జాయి. ఈవేళ తక్షణమే ఉమ్మడి ప్రభుత్వం స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అన్నీ స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా. ఈరోజు ఎన్ని ఇబ్బందులు కూరపెట్టారంటే అన్ని ఇబ్బందులు కూర్చోబెట్టారు. సర్పంచ్ని జైలుకి పంపించారు, నన్నేమొచ్చే బుర్ర కొట్టించారు, నాకు చాలా ఇబ్బందులు కూర్చారు, నా కారు అద్దాల పాలు కొట్టించారు. నేను లాస్ట్ 5 ఏళ్ళు మాకు నరకం చూపించారు. ఈ రోజు కూడా మేము అధికారులు ఉండి ఉమ్మడి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నా సరే కూటమి నాయకుల మీద దౌర్జన్యం చేస్తానంటే ఎంత తెగించారు చూడండి వైసీపీ గుండాలు. ఆ గుండాలకి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ గుండాల మీద రౌడీ యాక్ట్ పెట్టి రౌడీ షీటర్ లోపం చేసి చెయ్యాలని నేను ముఖ్యంగా విన్నవించుకున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కూడా వినతిపత్రం ఇస్తాం. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. కోటనర ఉంది, కోటనరలో కబ్జాలు, బంజరు భూములు కబ్జాలు, అపార్ట్మెంట్లు వేస్తారు. అగ్రికల్చర్ భూములు అపార్ట్మెంట్ వేయాలంటే కన్వర్షన్ ఛార్జీలు కట్టాలి, కన్వర్షన్ ఛార్జీలు కట్టరు. ఎక్కడ గడ్డ ఉంటే గడ్డ పక్కన ఆపరించడం, ఆ జిరాయితీ నెంబర్ తీసుకుంటారు, ఈ బంజరు భూములో ఇళ్ళ ఫ్లాట్లు వేస్తారు. నేనున్నది 420 సర్వే నెంబరు. ఇది 420 సర్వే నెంబరు. ఈ నెంబరు గవర్నమెంట్ భూమి. ఈవేళ ఆన్లైన్ రికార్డ్ చెక్ చేసుకోండి. మేము అన్ని మిషన్ ద్వారా చెక్ చేసుకొని అన్ని ఈ 4 5 20 30 కోట్ల వాల్యూ ఈ ల్యాండ్. రోడ్డు పక్కన 30 కోట్ల వాల్యూ, దీని పక్కన నుంచి 6 లైన్ వే వెళ్తుంది. 30 కోట్ల వాల్యూ 6 లైన్ వే వచ్చినట్టే 60 కోట్ల వాల్యూకి మారుతుంది. అంటే తెలుసండి రెవెన్యూ వాళ్ళు తెలుసు, అందరికీ కంప్లైంట్ ఇచ్చాం కానీ స్పందన లేదు. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మేము కంప్లైంట్ ఇచ్చాం. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మా కంప్లైంట్ చెత్తపుట్ట దాఖలు అవుతుంది తప్పించి దాన్ని యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు కొంతమంది అధికారులు అంటే వైసీపీ మొత్తం తొలతూగుతున్నారు, కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు. ఈవేళ కూడా ఇంకా వైసీపీ మొత్తం వేయలేదు. ఈ రోజు కూడా కావాలని గొడవలు తేవడం, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం, కేసులు పెట్టించడం, సాధారణ జనసేన టీడీపీ కార్యకర్తల్ని అనగదొక్కుతున్నారు ఈ వైసీపీ గుండాలు. 4 ఎకరాల 70 సెంట్లు ల్యాండ్ వాల్యూ, ల్యాండ్ విస్తీర్ణం. దీనికి ప్రజెంట్ వాల్యూ 30 కోట్లు. దీని మీద ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దీన్ని తక్షణమే పట్టా రద్దు చేసి చెరువును కాపాడి రైతులకు వాటర్ ఇప్పించేలా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇది ఒకటే కాదు, సతివానిపాలెంలో రేవల చెరువు 100 ఎకరాల చెరువు 70 ఎకరాలకు వచ్చింది, 30 ఎకరాలు కబ్జా అయింది. జగ్గేపాలెంలో దగ్గర 18 ఎకరాలు గవర్నమెంట్ భూములన్నీ కబ్జాలు చేసి భూములు ఇల్లు కట్టించారు. జరిపోతులపాలెంకి ఇస్తోడికి హౌసింగ్ ఇచ్చారు, హౌసింగ్ లో సగం బినామీలే. అలాగే నందవారిపాలెం చింతగారి వెళ్తుడికి అన్ని బంజరు భూములు, డీపారం పట్ల ప్లాట్లు వేయడం, ఆవా అమ్ముకోవడం. ఇది అమ్ముకోవడం తప్పించి ఇంక రెండోది లేదు. ఈవేళ చూసారు కదా పత్రికా మొక్క మా మీద ఎంత దౌర్జన్యం చేసి బయటికి తోచారో. ఈవేళ మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నాయకులు కింద స్థాయి కార్యకర్తలు గుర్తించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఇదే విధంగా నాకు ప్రాణానికి కూడా ఉంది. ఈవేళ వైసీపీ గవర్నమెంట్ లో నన్ను నా మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా నాకు ప్రాణాలు ఉంది. నాకు పోలీసులు రక్షణ కల్పించి నాకు మాత్రం చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. నేను ఆల్రెడీ లోగడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 6 వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ రిసీట్ కాపీ ఈ రోజు కూడా నా దగ్గర ఉంది.